పూజలు, మంత్రాలు, ఆత్మలు, ప్రేతాత్మలు. ఓవైపు డెవలప్మెంట్, మరోవైపు మూఢనమ్మకాలు. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఇది నిర్మల్ జిల్లా గండిరామన్న ప్రాంతం. పక్కనే సాయిబాబా దేవాలయం. చంటి పిల్లల ఏడుపులతో ఆ ప్రాంతం అంతా గోలగోలగా కనిపిస్తుంది. మధ్యలో ఒక సన్నని వాయిస్, బజ్జో బంగారు తల్లి, ఊకో ఊకో నానా, ఆ తాత చెయ్యి వేస్తే చాలు నీ రోగాలు మటుమాయం, మొత్తం మంచే జరుగుతుందంటూ పిల్లలను జోలపాడుతూ క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు ఎందరో జనం. అనారోగ్యంతో కొందరు, ఆందోళనలతో మరికొందరు. మొత్తం మీద అక్కడ చంటి పిల్లలకు వైద్యం చేయించేందుకు ఎందరో వచ్చారు. అయితే అదేదో హెల్త్ క్యాంప్ అనుకుంటున్నారా? అయితే పొరపాటు పడినట్టే. పోనీ అక్కడ పిల్లల డాక్టర్ ఏమైనా క్లినిక్ నడిపిస్తున్నాడు అనుకున్నా సరే, మీరు పొరపడినట్టే. కానీ ఓ మూఢనమ్మకం వారందరినీ ఇలా క్యూ లైన్ కట్టేలా చేసింది. చేతిలో ఒక కోడిగుడ్డు, మంత్రించిన తాయెత్తు. అయితే రోగాలు మాయమవుతాయట. మీకు ఇప్పటికే సీన్ అర్థమై ఉంటుంది కదా. అక్కడ జరిగే సన్నివేశం. ఆత్మలు, ప్రేతాత్మలు అంటూ మాయ చేస్తున్నాడు ఓ నాటు వైద్యుడు. కోడిగుడ్డుతో పిల్లాడి మీద ఒక్క తిప్పన గాలి ధూళి అంతా మటాష్ అవుతుందట. పుట్టిన 3 రోజుల పసిగంతు నుంచి 12 ఏళ్ల పిల్లల వరకు ప్రతి ఒక్కరికి ఇదే వైద్యం అన్నమాట. ఆ నాటు వైద్యుడి పేరు రవి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండిరామన్న సాయిబాబా ఆలయం దగ్గర ఒక రేకుల షెడ్డు వేసుకొని ఉంటాడు. అందులోనే ఆ దుకాణం నడిపిస్తున్నాడట. కోడిగుడ్డు తిప్పి వేస్తే భూత ప్రేత పిశాచాల మొదలు ఆత్మలు అన్నీ పారిపోతాయట. వాటి నుంచి రక్షణ దొరుకుతుందట. అంతేకాదు ఏ అనారోగ్య సమస్య కూడా రావని చెప్తుంటాడు. ఈ వైద్యం సాంప్రదాయమని, తాతల కాలం నుంచి చేస్తున్నామంటూ చెప్తున్నాడు ఈ నాటు వైద్యుడు. మంత్రించిన తాయెత్తును మెడలో కట్టి ఓ వెండి కడెం చేతికి తొడిగి ఓ కోడిగుడ్డును చూమంతర్ ఖాళీ అని తిప్పి పంపిస్తాడు. ఆయన మాటలు నమ్మిన చంటి పిల్లల తల్లులు చంటి పిల్లలకు ఎలాంటి అనారోగ్యం వచ్చిందో తెలుసుకోకుండా తాయెత్తులతోనే నయమవుతుందని నమ్ముతున్నారు. కోడిగుడ్డు బాబా మాటలు మాత్రమే కాదు, అక్కడికి వచ్చే వారి మాట కూడా అదే. వేలకు వేలు పెట్టి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించడం కంటే ఇక్కడ వస్తే 100 రూపాయలలో నయం అవుతుందని అంటున్నారు. కోడిగుడ్డు తిప్పి చేతికి కడెం వేస్తే చాలు జ్వరం, దగ్గు, జలుబు, పక్షవాతం మొత్తం కూడా పారిపోతాయట. కోడిగుడ్డుతో దిష్టి తీయడం అనేది ఒక సాంప్రదాయ పద్ధతి. ప్రతికూల శక్తిని కోడిగుడ్డు గ్రహిస్తుందంటారు. ఇక ఆ గుడ్డును పాతి పెడితే వారి పిల్లలకు ఎలాంటి కీడు జరగదు అని భక్తులు కూడా నమ్ముతున్నారు. కోడిగుడ్డు వైద్యం చేయించుకున్న పిల్లలను చావుల వద్దకు, శ్మశానాల వద్దకు తీసుకొని వెళ్ళవద్దని చెబుతుంటాడు.